ప్రియ శ్రోతలు, ఈ రోజున మన వాక్య పాఠ్య భాగం హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు. శ్రద్ధగా వినండి. యేసుక్రీస్తు యాజకత్వం అహరోను యాజకత్వం కంటే గొప్పది అనడానికి కొన్ని కారణాలు రచయిత చూపుతున్నాడు. యేసుక్రీస్తు యాజకత్వం మారనిది, దేవుని నియామకం మారనిది. ఆయన యాజకత్వానికి స్థిరమైన పునాది ఉంది, నిరీక్షణ ఉంది. దేవుడు తన కుమారుణ్ణి యాజకత్వపు సేవకు ప్రత్యేకించటంలో కూడా ఈ తేడా కనిపిస్తోంది. నిబంధన గొప్పది, యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం గొప్పది. యేసుక్రీస్తుకు మానవతను సంపూర్ణంగా రక్షించే సామర్థ్యముంది. యేసు యొక్క దైవ స్వభావం, శీలం, హెచ్చింపు ఇవన్నీ అహరోను క్రమం కంటే ఎంతో గొప్పవి. పైగా యేసుక్రీస్తు యొక్క విమోచన క్రియ సంపూర్ణ సిద్ధినందినది. యేసుక్రీస్తు యొక్క సంపూర్ణత అహరోను క్రమాన్ని ఎంతో మించినది. ఈ 8వ అధ్యాయంలో మరిన్ని కారణాలున్నాయి. 1వ వచనం, మేము వివరిస్తున్న సంగతులలోని సారాంశమేదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారానికి పరిచారకుడై ఉండి, పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. యేసు ప్రభు హెచ్చించబడిన పదవిలో ఉన్నాడు. అది అహరోను క్రమాన్ని మించింది. ఉన్నత లోకంలో ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు. ఆయన సాక్షాత్తు పరలోకంలో పరిశుద్ధాలయంలో యాజకుడుగా పరిచర్య చేస్తున్నాడు. గనుక ఆయన యాజక ధర్మం అన్నిటికంటే శ్రేష్టమైనది. పాత నిబంధన యాజకులంతా ఆ పరలోక దేవాలయానికి సూచకప్రాయమై ఉన్న ఆలయంలో మాత్రమే పరిచర్య చేశారు. ఇది నీడ, అది నిజస్వరూపం. ఇది అది ఈ రెండిటి మధ్య ఉన్న అంతరం ఎంతో మనం తెలుసుకోవాలి. వాటి స్థలం, పనులు, ఫలితాలు పోల్చి చూస్తే ఆధ్యాత్మికమే మొదటిది, దాని ఛాయే ఇది అని తేలిపోతుంది. యేసు చేస్తున్న సేవ నిజమైనది, మానవుడు కాదు, ప్రభువే స్థాపించింది. అది పరలోకాలయం. ప్రవక్తలు దర్శనాల్లో చూచారు. 29వ దావీదు కీర్తన, యెహోవా స్వరం అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేస్తుంది. ఆయన ప్రళయ జలముపై ఆసీనుడై ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడు. ప్రతిష్ఠితములైన ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. 1 రాజులు 22వ అధ్యాయం 19వ వచనంలో మికాయా అన్నాడు, యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతా ఆయన కుడిపార్శ్వమున, ఎడమ పార్శ్వమున నిలిచి ఉండడం నేను చూచాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోని దర్శనం. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉన్నాడు. పరలోకమందు గాన ప్రతిగానాలు, పరిశుద్ధ నినాదాలు, పవిత్రమైన నిప్పు కణికలు బలిపీఠం మీద ఉన్నాయి. అక్కడి అగ్ని యొక్క మహాకాంతి, మెరుపు తీగలు, సింహాసనముపై ప్రభువు, కరుగుతున్న ఇత్తడి అగ్ని, ఆయన చుట్టూ మేఘధనుస్సు యొక్క తేజస్సు, అది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. యెహెజ్కేలు 10వ అధ్యాయంలో మరో దర్శనం. ఆకాశమండలములో నీలకాంతమయమైన సింహాసనం, యెహోవా మహిమ, సర్వశక్తుని తేజో మహిమ. కీర్తనలు 11 వచనం 4, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. మీకా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోతున్నాడు. హబక్కూకు 2వ అధ్యాయం 20వ వచనం, యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతా మౌనముగా ఉండునుగాక. ప్రకటన 21, 22 లోని పరిశుద్ధ పట్టణాన్ని చూడండి. దానిలో ఏ దేవాలయమూ నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువు, గొర్రెపిల్ల దానికి ఆలయమై ఉన్నారు. అలాగే ఇక్కడ హెబ్రీ పత్రికలో నిజమైన గుడారం పరలోకంలో ఉంది. అందులో మన ప్రధాన యాజకుడున్నాడు అని చెప్పబడింది. నిత్యత్వమందలి ఆధ్యాత్మిక వాస్తవాలు
మాతృక. దానికి దృశ్యమానమైన ఈ గుడి నీడ, ప్రతిఫలకం, ప్రతిబింబం, ప్రతిధ్వని. ప్రభువే స్థాపించినది పరలోక గుడారం. ఇదేమో మనుషుల ద్వారా స్థాపించబడింది. యెషయా గ్రంథం 42:5 ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దానిమీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడిచేవారికి జీవాత్మను ఇస్తున్న దేవుడైన యెహోవా. హెబ్రీ పత్రిక 8:3-4 ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించటానికి నియమించబడతాడు. అందుచేత అర్పించటానికి ఈయనకు ఏమైనా ఉండడం అవశ్యం. ధర్మశాస్త్ర ప్రకారం అర్పణలు అర్పిస్తున్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రధాన యాజక పరిచర్య ఇక్కడిది కాదు, అది పరలోకములోనిది. ఇక్కడిది ధర్మశాస్త్రీయం, అహరోను క్రమం. ఇది పరలోక గుడారానికి ఛాయామాత్రమైన సంకేతం. యేసుక్రీస్తు బలి అంటే ఆయనే, ప్రాయశ్చిత్త బలి. యేసు పరలోకానికి తన రక్తం తీసుకువెళ్ళాడు. 5 మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండమీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయడానికి జాగ్రత్తపడు అని దేవుని చేత హెచ్చరించబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమైన వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేస్తారు. నిర్గమకాండం 25:40 దేవుడు మోషేతో అన్నాడు, కొండమీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయడానికి జాగ్రత్తపడు. మోషేకు దేవుడు ఈ ఆజ్ఞ ఇచ్చాడు. పరలోకంలో ఉన్నదానికి ఒక భౌతిక మాదిరిని దేవుడు మోషేకు చూపాడని మనం గ్రహించాలి. అపొస్తలుల కార్యములు 7:44 స్టెఫను ప్రసంగిస్తూ అన్నాడు, అతడు చూచిన మాదిరి చొప్పున దానిని చెయ్యాలని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల వద్ద ఉన్నది. 6 ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమించబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి ఎక్కువైన సేవకత్వము పొంది ఉన్నాడు. కొత్త నిబంధనను ఖాయం చేసినవాడు యేసుక్రీస్తే. ఈయన కొత్త నిబంధనకు మధ్యవర్తి. పాత నిబంధనకు మధ్యవర్తి మోషే. గలతీ పత్రిక 3:19 మధ్యవర్తి అయిన మోషే చేత దేవదూతల ద్వారా నియమించబడింది. ఇక్కడ మోషే అహరోనుల కంటే శ్రేష్ఠుడున్నాడు. కొత్త నిబంధన రాతి పలకలపై రాసింది కాదు, విశ్వాసుల హృదయాలపై రాసి ఉంది. కొత్త నిబంధన క్రియాన్యాయము కాదు, విశ్వాస న్యాయం. ధర్మశాస్త్రము చెయ్యలేనిది యేసుక్రీస్తు చేశాడు. అన్యులు విశ్వాసమూలమైన నీతిని పొందారు. స్వాతంత్ర్యమునిచ్చే సంపూర్ణమైన నియమమే ఈ కొత్త నిబంధన. దీనికి మధ్యవర్తి యేసుక్రీస్తు. పాతదానికంటే ఎక్కువైన నిబంధన. యేసు ప్రభువు పొందినది ఎక్కువైన సేవకత్వం. యిర్మీయా గ్రంథం 31:31-35 వరకు దీనిని గురించే ప్రవచిస్తోంది. నేను కొత్త నిబంధన చేసే దినములు వస్తున్నాయి. పితరుల నిబంధన వంటిది కాదిది. పాత నిబంధనను వారు భంగపరిచారు, అలాంటిది కాదు. నేను వారి మనసులలో నా ధర్మవిధి ఉంచుతాను, వారి హృదయాల మీద దానిని రాస్తాను. వారి దోషాలను క్షమించి వారి పాపాలను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరిగి ఉంటారు. ఇది యెహోవా వాక్కు. యిర్మీయా ప్రవచనం సూటిగా మెస్సీయా ప్రధాన యాజకత్వానికి ప్రవచన వాగ్దానం. ప్రియ శ్రోతలు, గ్రహించండి, యేసుక్రీస్తు ఈ రోజున సజీవుడు. ఆయన మన ప్రధాన యాజకుడై ఉండడానికి అన్ని విధాలా తగినవాడు. యేసు అర్పించిన బలి తానే. మన విశ్వాసం దేవనరుడైన యేసుక్రీస్తునందు. ఇక మనకు భయం దేనికి? ఆయన రాజయాజకుడు, నీతి యాజకుడు, శాంతి యాజకుడు. అహరోను క్రమం కాదిది. మోషే మధ్యవర్తిత్వం కాదు. ఇది కొత్త నియమం. ఆయన నిత్య యాజకుడు. ఆయన సేవాస్థానం ఇంతకంటే గొప్ప గుడి,
గొప్ప నిబంధన, గొప్ప వాగ్దానం. క్రీస్తునందు సర్వశ్రేష్ఠత్వమున్నది. మన ప్రధాన యాజకుడు పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. యేసుక్రీస్తు చేసింది పాత నిబంధనలోని ఏ యాజకుడు చేయలేకపోయాడు. అహరోను ప్రధాన యాజకుడే. అతడు దేవుని సన్నిధిలో అంత సేవ చేస్తూ ఎప్పుడైనా కూర్చోగలిగాడా? యేసు తండ్రి పార్శ్వాన కూర్చున్నాడు. యేసు తన శిలువ బలియాగం చేసి ముగించాడు. మన విమోచన క్రియను ఆయన ముగించాడు గనుక పరలోకంలో తన తండ్రి కుడివైపున కూర్చున్నాడు. ఆయన విమోచనను అంగీకరించడమే మనం చేయవలసింది. సాక్ష్యపు గుడారాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బెసలేలు గొప్ప నైపుణ్యము గల పనివాడు, శిల్పి. గుడారంలో అతడెన్నో వస్తువులు చేశాడు. పరిశుద్ధాత్మ అతణ్ణి నడిపించినా అదంతా మానవుని చేతి పని మాత్రమే. అయితే పరలోకంలో ఆయన స్వయంగా స్థాపించుకున్న గర్భగుడి, ఆయన సేవకత్వం కూడా అపూర్వమైనది. యెరూషలేములో పౌలు ఇది రాస్తున్నప్పుడు ఇంకా పాత నిబంధన తరహా ఆలయమున్నది. యాజకులు బలులు అర్పిస్తున్నారు. కాలదోషం పట్టిన యాజకత్వాన్ని మించిన సేవకత్వాన్ని పరలోకంలో యేసు ప్రభువు చేపట్టాడు. అరణ్యంలో గుడారం నిర్మించవలసిందని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. పరలోకంలో ఉన్న మాదిరిని అనుసరించి గుడారం నిర్మించు అన్నాడు దేవుడు. ఈ మాదిరి యేసుక్రీస్తే. గుడారంలోని ప్రతి వస్తువు యేసుక్రీస్తునే తలపింపచేస్తుంది. సాక్ష్యపు గుడారము అంటే ఆరాధన గుడారం. ప్రక్కలలో అడ్డుతెరలు, బంగారముతో తాపటం చేయబడిన ఆరాధన సాధనాలు. 30 మూరల పొడవు, 10 మూరల వెడల్పు. ముఖ్యమైన విభాగాలు అందులో రెండున్నాయి. మొదటిది పరిశుద్ధ స్థలం. అందులో 3 వస్తువులున్నాయి: బంగారు దీపవృక్షం, బంగారు సముఖపు బల్ల, బంగారు బలిపీఠం, సువర్ణ ధూపార్తి. దీపవృక్షం యేసుక్రీస్తుకు సంకేతం. యేసే లోకానికి వెలుగు. సముఖపు రొట్టెబల్ల యేసే జీవాహారమని చాటుతుంది. బంగారు ధూపవేదిక మన కోసం విజ్ఞాపన చేసే యేసుకు ముందు గుర్తు. సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్త దినాన ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెడతాడు. తెరదాటి లోపలికి వెడతాడు. అది అతి పరిశుద్ధ స్థలం. అందులో నిబంధన మందసం ఉంటుంది. అది చెక్కతో చేయబడిన ఒక పెట్టె ఆకారంలో ఉంటుంది. దానికి లోపల వెలపల బంగారం తాపటం చేయబడి ఉంటుంది. దశాజ్ఞలు రాయబడిన పలకలు అందులో ఉంటాయి. మన్నా పాత్ర కూడా అందులో ఉంది. చిగిరించిన అహరోను కర్ర ఉంది. దశాజ్ఞలు ఏమి సూచిస్తాయి? యేసు ప్రభువు దశాజ్ఞలను నెరవేర్చడానికి వచ్చాడు. ధర్మశాస్త్రమంతటినీ నెరవేర్చాడు. ధర్మశాస్త్రమంతా, అందులో ఒక్క పొల్లు కూడా పోనీయకుండా అంతా తూచా తప్పకుండా ఆయన నెరవేర్చాడు. మన్నా పాత్ర ఏమి బోధిస్తోంది? యేసు ప్రభువే మనకు ఈ రోజున జీవాహారం. చిగిర్చిన అహరోను కర్ర యేసు ప్రభువు పునరుత్థానాన్ని చూపుతోంది. నిబంధన మందసానికి పైగా కరుణాపీఠమున్నది. దానిపైగా 2 బంగారు కెరూబులు. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు వచ్చి కరుణాపీఠం మీద రక్తం ప్రోక్షిస్తాడు. కరుణాపీఠం దేవుడుండే స్థలం. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను కలుసుకునే స్థలం. అదే కరుణాపీఠం. ఈ సాక్ష్యపు గుడారము చుట్టూ ఆవరణ ఉన్నది. చుట్టూరా నార తెర. అది 100 మూరల పొడవు, 50 మూరల వెడల్పు. వెలుపటి ఆవరణలో 2 ముఖ్యమైన వస్తువులున్నాయి. ఒకటి ఇత్తడి బలిపీఠం. అక్కడే జంతు బలులు అర్పించబడతాయి. పాప సమస్య అక్కడే పరిష్కరించబడుతుంది. అక్కడే ఇత్తడి గంగాళమొకటి ఉంది. యాజకులు అక్కడే కడుక్కుంటారు. విశ్వాసులు కూడా పాపం చేయవచ్చు. అలాంటప్పుడు వారికి కూడా శుద్ధి కావాలి గదా. పరిశుద్ధ స్థలంలో యాజకులు సేవ చేస్తారు, ఆరాధిస్తారు. మనం ఆరాధనలో ఏమి చేస్తాము? వాక్యం వింటాము, ప్రార్థన చేస్తాము. ఆయన సన్నిధానంలో, ఆయన కాంతిలో నడుస్తాము. ఆయనకు విధేయులమై బ్రతుకుతాము. అయితే అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు మాత్రమే
అదైనా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రవేశించగలడు. యేసు ప్రభు చనిపోయినప్పుడు మధ్య తెర చినిగిపోయింది. ఈ విధంగా మనందరి కోసం యేసు ప్రభు అతి పరిశుద్ధ స్థలానికి మార్గమేర్పరిచాడు. దేవుని సన్నిధిలోకి మనకు ఈ విధంగా సరళ మార్గం తెరువబడింది. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం పరలోకానికి ఎత్తబడింది. అది యేసు ఎక్కడున్నాడో అక్కడే ఉంది. ధూపవేదిక, నిబంధన మందసం ఇప్పుడు పరలోకంలో ఉన్నాయి. యేసు ప్రభు అక్కడే ఉన్నాడు అంటే ఇవన్నీ అక్కడికే వెళ్లిపోయాయని భావం. ఇశ్రాయేలీయుల అరణ్యయాత్ర ఎంతో ప్రవచనాత్మకమైన సాహసయాత్ర. శిబిరం కేంద్రంలో గుడారముంది. చుట్టూరా గోత్రాల వారీగా ఇశ్రాయేలీయులు విడిది చేసి ఉంటారు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం వారిని నడిపించాయి. యాజకులకు క్షణం తీరిక ఉండదు. దేవుడు తమకు అప్పగించిన సేవా బాధ్యతలను వారు విశ్వసనీయులై నిర్వర్తించారు. కాని అదంతా నీడ. నిజస్వరూపం క్రీస్తునందున్నది. నిజస్వరూపం పరలోకంలో ఉంది. ఆయన ఈ రోజున నీకోసం నాకోసం విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడు. సోదరుడా, సోదరి, నీవు క్రీస్తును గురించి ఏమనుకుంటున్నావు? ఆయన నీకు ఎలా కనపడుతున్నాడు? పసిపిల్లల్లాగా ప్రవర్తించకండి. ప్రభువు పాదాల చెంత కూర్చుండి లోతైన దేవుని వాక్య మర్మాలు నేర్చుకోండి. ఆయన సన్నిధిని రోజంతా అనుభవిస్తున్నారా? మనోనేత్రాలు తెరవండి. యేసును గాఢంగా ప్రేమించండి. ఆయన శక్తిని, ఆయన రక్షణ ప్రగతిని, ఆయన గొప్ప ప్రేమను ఆత్మయందు అనుభవించండి. ఆయన మిమ్ములను గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడు. చిన్నపిల్ల చేష్టలు మానండి. నీవెక్కడ ఉంటే యేసు అక్కడే ఉంటాడు. జాగ్రత్త. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండడం అసాధ్యం. మరచిపోవద్దు, యేసుక్రీస్తు కొత్త నిబంధనకు మధ్యవర్తి. యేసు గాయాలు, ఆయన రక్తం పరలోకంలో కనపడుతున్నాయి. ఇక్కడి కంటే శ్రేష్టమైన నిబంధన, శ్రేష్టమైన వాగ్దానం పరలోకంలో మనకున్నాయి. కొత్త నిబంధన యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడింది. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.